ఇలా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్పష్టంగా నవీన్ యాదవ్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు నెల రోజుల నుంచి 40 బూతులకు ఒక ఇన్ఛార్జిని వేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి మాజీ మంత్రులు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా కూడా ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతుండు మరి సాగిరంగా అని మీరు అనుకుంటారు. ఇంతకు మరి కాంగ్రెస్ కు పోటీ బీజేపీ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటది. ఓ అమ్మా, ఇవాళ బీజేపీ అనేది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నది. ఇంకా సారు ఇది ఎక్కడ అనుకుంటారు? సీఎం రెడ్డి ఆఫీస్ లో ఉన్నాము, ఇంకా సారు చెవులో పడనట్టుంది ఈ ముచ్చట. ఉన్న 4 ఉట్ల పండుగ లేని 4 ఒట్ల పండుగ అన్నట్టు ఈ దండం పెడితే ఇలా మూత కోళ్ళాగాలని ఇలా మొత్తం చూపిస్తుంటే కందిరీగల వల్ల మొత్తం కదులుతున్నాయి అట బీజేపీ కోళ్ళాగలు. మరి ఇక ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అంటారు కోళ్ళాగలు. ఇక చూసుకొని మా తడాక అంటారు వాళ్ళు. ఏమన్నా అంటే మోడీ అని పదం చెప్పుకొని మరి ఇక కథ నడిపిస్తారు సారు. మరి ఏమన్నా తారుమారయ్యానా?